ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఇప్పుడు నేను పాడబోయే పాట విశ్వవాణి వాళ్ళది. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానం అనే పాట నేను పాడుతున్నా. పాట పాడక ముందు ఒక రెండు మాటలు దేవుని వాక్యంలోకి వెళ్ళి చెప్పాలని ఆశిస్తున్నా. ఇక్కడ నీ వాక్యము నాదు జీవం అనే మాట ఒక మాట 119వ కీర్తనలో మొత్తం ఆ 119వ కీర్తనము ఆల్మోస్ట్గా ప్రతి వచనం కానీ దేవుని వాక్యం యొక్క విలువని కానీ దాని ప్రత్యేకతను కానీ చూపిస్తూ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి 119వ కీర్తనకి వెళ్ళి ఒక మాట నేను చదువుతున్నాను. 119వ కీర్తన 50వ వచనం ఏముంటుంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటారు. దేవుని వాక్యము మనని ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అది దేవుని వాక్యము కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా, మనం వాక్యం తట్టు మనం తిరిగినప్పుడు దేవుడు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఎటువంటి పరిస్థితి, అది జీవం గల దేవుని వాక్యం కాబట్టి ఎన్నోసార్లు మన జీవితాలలో ఎన్నో సమస్యలకు సొల్యూషన్ లేకుండా కన్ఫ్యూజన్లు ఉండడానికి కారణము వాక్యము సరిగా తెలియకపోవటం. యేసు ప్రభు కూడా ఒక దగ్గర అంటాడు కదా, మార్క్స్ వార్త 12:24 వచ్చిన ముందు కూడా ఒకసారి నేను చెప్పిన, మీరు వాక్యంను కానీ దేవుని శక్తిని కానీ ఎరుకకపోవటం వలన పురబడుచున్నారంటాడు. యేసు ప్రభు చెప్తాడు వాక్యము ఎంత ఇంపార్టెంట్. దేవుని వాక్యం మనుషులు రాసిన పుస్తకం కాదు. దేవుడు వాళ్ళు ప్రేరేపించబడి, దేవుని చేత ప్రేరేపింపబడి వాళ్ళు ఈ వాక్యాన్ని మనకు అందించారు. ఇది జీవం గలది, బలం గలది. యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో మాట ఉంటుంది. 23వ అధ్యాయం తెలుగులో వేరే కొడుతుంది, ఇంగ్లీష్లో ఒక మాట ఏముంటుందంటే, నీ వాక్యము నాకు నా అనుదిన ఆహారంతో సమానమని ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో రాసి ఉంటుంది. అదే తెలుగులో అదే వచనాన్ని నా స్వ అభిప్రాయం కంటే నీ వాక్యం నాకు ఇంపార్టెంట్ దేవా అని అక్కడ యోబు చెప్తాడు. ఎన్నో రకాలుగా దేవుని వాక్యం చూస్తున్నప్పుడు మనం క్రైస్తవ బిడ్డలుగా, దేవుని రక్షింపబడి బిడ్డలుగా మనకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాక్యము మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. దేవుని వాక్యం ఎటువంటి పరిస్థితులు ఉన్నా అది మనకి గైడెన్స్ ఇవ్వగలుగుతుంది, సరి అయిన ఆలోచన ఇవ్వగలుగుతుందని పదే దేవుని వాక్యంలో ఎన్నో వచనాలు ఉంటాయి. ఇంకొక మాట కూడా పాటలు ఉంటుంది, నీ సిలువే నా ధ్యానం అనే మాట ఉంటుంది. సిలువ బైబిల్లో సెంట్రల్ థీమ్. సిలువ మన రక్షణ, మన కొరకు యేసయ్య చేసిన కార్యం. బైబిల్ ఆధారపడిందే సిలువ కార్యం మీద. సిలువ కార్యం బైబిల్కి వెళ్ళి తీసేస్తే ఈ బైబిల్కి కూడా ఏం వాల్యూ ఉండదు. యేసు ప్రభు కార్యము మనని నరకం నుంచి తప్పించడానికే యేసయ్య చేసిన బలియాగము మన అనుదిన ధ్యానంలో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తుంటాము, సంఘాలలో కానీ చూస్తుంటాము, అది స్లోగా మెల్లగా అది ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. బల్లారాధన అనగానే అదొక ట్రెడిషన్ లాగా అయిపోయింది. కానీ మన క్రైస్తవ బిడ్డలుగా మన జీవితము సిలువనే మన మూల ఆధారం. మనం ఈరోజు నరకం నుంచి తప్పింపబడ్డము, జీవ గ్రంథంలో మన పేరు రాయబడ్డాయి అంటే యేసయ్య చేసిన కార్యమును బట్టే. ఎంతోమంది ఈరోజు రక్షింపబడి గొప్ప సేవ చేస్తున్నారు, గొప్ప మంచి స్థితిలో ఉన్నారు. నీకే కారణము, ఎటువంటి స్థితిలోకి వెళ్ళి దేవుడు వాళ్ళని లేవనెత్తి ఒక మంచి ఉన్నత స్థితిలోకి వాళ్ళు వచ్చిందంటే దానికి కారణము సిలువనే. ఆ సిలువ కార్యమే. సేవకుడు మంచి చెప్తాడు, ఆ సిలువను వర్ణించుకుంటూ ఒక మాట చెప్తాడు. పొడవుగా అంటే ఒక నిలువు అడ్డకర ఉంటుంది కదా, ఆయన దాన్ని వర్ణించుకుంటూ సిలువ కార్యం ఏందో ఆయన చెప్పుకుంటూ ఒక మాట చెప్పిండు. మన చేతులతో చేసిన పాపల కొరకు ఆయన చేతులకు శీలలు వేయబడ్డాయి. మనం పురాణ స్థలాల్లో పోయినందుకు ఆయన కాళ్ళకు శీలలు వేయబడ్డాయి. మనం ఆలోచించిన ప్రతి చెడు ఆలోచన తలంపుల కొరకు ఆయన నెత్తికి ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మన హృదయంలో ఉన్న చెడు గురించి ఆయన పక్కలో బల్లెము కూర్చుండని దేవుని అంటే ఒక ఆయన చెప్తాడు. నిజంగా చూస్తే ప్రతి విషయం యేసుప్రభు ఆ సిల్వ మరణం, ఆ సిల్వ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎన్ని రకాలుగా మనం దేవునికి అంటే పాపం చేస్తామో అన్ని రకాల శిక్ష ఆయన
ఆ శిలువ మీద తీసుకున్నాడు. ఆ పాట ఇంకా ఎన్నో విషయాలని దాంట్లో మొదటి చరణం కూడా ఒక మాట నేను చదివినాక నేను ఆ పాట పాడతా. చిందించినావు నీ రక్తము పాపుల కొరకై ఆ శిల్వపై, మరణం నుండి లేచావు నీవు మరుగు ఆయన ఆత్మకు జీవముని. మరణం నుంచి ఆయన లేచిండంట. ఆయన ఎలాగైతే మరణం లేచిండో మనకు కూడా మరణం నుంచి లేస్తామనే నిరీక్షణ మనకు దేవుడు యేసయ్య ఇచ్చిపోయాడు. క్రైస్తవ బిడ్డలుగా ఎవరికి లేని నిరీక్షణ, ఎక్కడ చెప్పబడని మా విషయం అది. మరణం నుంచి మళ్ళా మనము తిరిగి లేస్తామంట. మరణించిన మన ప్రియులందరూ ఒక దినం మనము చూస్తామని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య తిరిగి రెండో రాకడ వచ్చినప్పుడు మరణించిన వారందరూ సమాధులు తెరవబడతాయంట. మనం కూడా ఆ టైంకి చనిపోయి ఉంటే మనం కూడా లేస్తామంట. లేదు, మనం అప్పటికి వరకు జీవంగా ఉంటే మనం ఆయనతో కూడా ఆకాశం వైపు వెళ్తామని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఈ పాటను దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధే. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధే. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. చిందించినావు నీ రక్తము పాపుల కొరకు ఆ సిల్వపై. చిందించినావు నీ రక్తము పాపుల కొరకై ఆ సిల్వపై. మరణము నుండి లేచావు నీవు మరుగైన ఆత్మకు జీవంబునీయ. మరణము నుండి లేచావు నీవు మరుగైన ఆత్మకు జీవంబునీయ. మరుగైన ఆత్మకు జీవంబునీయ. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. కరుణించినావు ఈ దీనుని, కరములు జోడించి ప్రార్థింతును. కరుణించినావు ఈ దీనుని, కరములు జోడించి ప్రార్థింతును. కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను, కీర్తించెదన్ని నామమును. కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను, కీర్తించెదన్ని నామమును. కీర్తించెదన్ని నామమును. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా